వీడియోలో ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1B పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించి ఫైనల్ టిప్స్ అనేవి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక 100 లైక్లు టార్గెట్ అన్నమాట. సో లైక్ చేయడం ద్వారా మీలాంటి వాళ్ళకి ఎన్నో మందికి వీడియో రీచ్ అవుతుంది కాబట్టి లైక్ అయితే చేయండి. సో మనకి ఫస్ట్ మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ మీరు 2 మార్క్స్కి అయినా రాయండి, లేదా 7 మార్క్స్ అయినా రాయండి, లేదా 4 మార్క్స్ అయినా రాయండి. ఎందులో మీకు ఏవైతే ఫుల్ ప్లెజర్గా వస్తాయో అవే ఫస్ట్ అయితే రాయండి, ఓకేనా. సో మీరు 2 మార్క్స్ క్వశ్చన్స్ రాసేటప్పుడు లైన్గా రాయండి, ఓకేనా. సో 2 మార్క్స్ క్వశ్చన్స్ 10 ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లైన్గా రాయండి. అదేవిధంగా మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ రాసేటప్పుడు లేదా 4 and 7 మార్క్స్ రాసేటప్పుడు మీకు ప్రాబ్లం ప్రొసీజర్ రాకపోయినా గివెన్ డేటా రాసి ఆ ప్రాబ్లంకి సంబంధించి ఎంతో కొంత డేటా అనేది రాయండి. అదేవిధంగా ఆ ప్రాబ్లంకి సంబంధించి మీకు ఫార్ములా కనుక తెలిస్తే ఆ ఫార్ములా కూడా రాయండి. కనీసం ఎన్నో కొన్ని మార్క్స్ అనేవి వేస్తారు. అదేవిధంగా 2 మార్క్స్ సంబంధించి మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి కదా. సో అప్పుడు ఏం చేస్తారంటే మీకు ఆ ప్రాబ్లంకి సంబంధించి ఫార్ములా తెలిసిందనుకోండి, కనీసం ఫార్ములా అయినా రాయండి, ఓకేనా. సో 2 మార్క్స్ క్వశ్చన్స్ రాసేటప్పుడు మాత్రం మీరైతే మాత్రం లైన్గా అయితే రాయండి. సో నేను మీకు ఒక పీడిఎఫ్ స్క్రోల్ చేస్తున్నాను కదా. సో ఈ యొక్క పీడిఎఫ్ అయితే మీరు ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. సో మ్యాక్సిమం ఇందులోంచే ఇవే వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నారాయణ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి పీడిఎఫ్ అనమాట. సో మ్యాక్సిమం ఇందులోంచే రావడానికి ఎక్కువ అవకాశాలైనా ఉంటాయి, ఓకేనా. సో ఇందులోంచి కనీసం 40 నుంచి 70 మధ్యలో మార్క్స్ అనేవి రావడం ఈజీ. సో కాబట్టి ఈ యొక్క పీడిఎఫ్ ఒకటి ప్రిపేర్ అయినా కూడా మీరు ఈజీగా ఎక్కువ మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు, ఓకేనా. సో నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే పాటించండి. 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మాత్రం అన్నీ కూడా ఒక ఆర్డర్లో రాయండి. ఒకవేళ మీకు 2 మార్క్స్ సంబంధించి ప్రొసీజర్ తెలియకపోయినా, ఒకవేళ ఫార్ములా తెలిసినా ఫార్ములా అయినా రాయండి. 2 మార్క్స్ అనే కాదు, 4 మార్క్స్ అయినా 7 మార్క్స్ అయినా కూడా, ఓకేనా. సో మీరు గివెన్ డేటా ఎంతో కొంత రాయండి. ఎంటీ పేపర్ అయితే ఇవ్వద్దు, ఓకేనా. సో మీకు ఏ ప్రాబ్లం తెలిస్తే అది రాయండి, ఎంతో కొంత రాయడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. సో నేను మీకు ఏ పీడిఎఫ్ అయితే స్క్రోల్ చేస్తున్నానో ఇవైతే ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. సో మనకి చాలా ఈజీ అమ్మ ఇవి. సో మ్యాక్సిమం మీకు ఎందులోనే ఎక్కువ స్కోర్ అనేది చేయొచ్చు కాబట్టి మీరైతే 1B ఈజీగా ఉంటుంది. సో కాబట్టి మీరు ఇప్పుడే ఇవన్నీ కూడా క్లియర్ చేయండి, ఎందుకంటే ఇంకా 1 డే టైం ఉంది, ఓకేనా. సో ఈ 1 డేలో మ్యాక్సిమం మీరు స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం ఫస్ట్ ప్రాక్టీస్ అయితే మాత్రం 7 మార్క్సే ప్రాక్టీస్ అవ్వండి, లేదా 2 మార్క్స్ అవ్వండి. ఎందుకు 7, 2 అని చెప్తున్నానంటే 2 మార్క్స్ అనేవి ఈజీగా తేలిపోద్ది అనుకోండి. సో 2 మార్క్స్ ప్రిపేర్ అవ్వండి. మ్యాక్సిమం 7 మార్క్స్ ప్రిపేర్ అయితే చాలు. ఒక 5 చాప్టర్స్ ఫుల్ ప్లెజర్డ్గా ప్రిపేర్ అయితే ఒక 35 మార్క్స్ వస్తాయి. మనం అందులో ఒక క్వశ్చన్ తీసుకున్నా కూడా మనకు ఒక 4 క్వశ్చన్స్ రాస్తే 7 4 28 మార్క్స్ వస్తాయి. వాటితో పాటు మీకు 4 మార్క్స్ చాప్టర్లు అనేవి ఎన్నో కొన్ని వచ్చి ఉంటాయి కదా, అవి ఒక 2 3 ప్రిపేర్ అయ్యి ఈ 2 మార్క్స్ కూడా మనం అన్నీ ప్రిపేర్ అయ్యామనుకోండి. సో ఈజీగా ఎక్కువ స్కోర్ అనేది చేయొచ్చు, ఓకేనా. సో నేను ఏదైతే పీడిఎఫ్ చేస్తున్నానో స్క్రోల్ చేస్తున్నానో ఇవే మ్యాక్సిమం ప్రిపేర్ అవ్వండి. ఇవి ప్రిపేర్ అయిన తర్వాత మీకు ఇంకా టైం ఉంది అనుకుంటే రిమైనింగ్ అయితే ప్రాక్టీస్ అవ్వండి, ఓకేనా. సో మీకు ఇది పీడిఎఫ్ ఫార్మేట్లో కావాలంటే ప్రొవైడ్ చేస్తాను. దానికి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క లింక్ ప్రెస్ చేసి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మ్యాథ్స్ 1B మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ పెట్టండి బ్రో అంటే నేను తప్పకుండా రెస్పాండ్ అయ్యి పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు వెంటనే టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఇది పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎలా వద్దు, మేము స్క్రీన్ షాట్ తీసుకున్నామంటే నో ప్రాబ్లం, నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, ఓకేనా. సో నేను ఏవైతే టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పానో అవి మాత్రం ఫాలో అవ్వండి. సో ఇవన్నీ కూడా మీరు పాటిస్తే మ్యాక్సిమం రావడానికి అవకాశం అనేది ఉంటుంది, ఓకేనా. సో కాబట్టి ఇవైతే మాత్రం ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో మీకు ఇవి ప్రిపేర్ అయిన తర్వాత ఇంకా మాకు టైం ఉంది అనుకుంటే రిమైనింగ్ అయితే ప్రిపేర్ అవ్వండి. సో మేము పాస్ అవ్వలేము అనుకుంటే పాస్ అవ్వలేని వాళ్ళకి కూడా కొన్ని క్వశ్చన్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. సో అవి ప్రిపేర్ అయిన తర్వాత ఇవైతే ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. సో దానికి సంబంధించి వీడియో కూడా చేయడం జరిగింది. సో మీకు ఆ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో ఆ వీడియోకి సంబంధించి లింక్ ఇస్తాను, పాస్ గ్యారంటీ క్వశ్చన్స్. అవి ప్రిపేర్ అయిన తర్వాత మీరు రిమైనింగ్ అయితే ప్రాక్టీస్ అవ్వండి, ఓకేనా. సో ఒక 40 or 50 ఇచ్చాము. సో ఫస్ట్ అయితే మాత్రం అవి ప్రిపేర్ అవ్వండి. ఆ ప్రిపేర్ అయిన తర్వాత నేను ఏ పీడిఎఫ్ అయితే స్క్రోల్ చేస్తున్నా అవి ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. సో ఆ యొక్క పాస్ గ్యారంటీ క్వశ్చన్స్ సంబంధించి వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఓకేనా.
సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి అమ్మా. సో వాళ్ళకి కూడా వీడియో అనేది యూజ్ అవుతుంది, మీలాంటి వాళ్ళకి మందికి. థ్యాంక్ యూ.